కుంభరాశి. కుంభరాశి వారికి ఈ సంవత్సరము చేసుకోవాల్సినటువంటి శాంతి పరిహారాలు, అలాగే కుంభరాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారాలు. కుంభరాశి వారు ఈ సంవత్సరం 11 ఆదాయము, వ్యయం 5గా ఉంటుంది. వీరికి రాజపూజ్యం 5, అవమానం 6గా ఉండబోతుంది. ఈ సంవత్సరం కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య 8. ఈ 8తో పాటుగా 2, 3, 6, 9 సంఖ్యలు విశేషంగా కలిసి వస్తాయి. మంగళ, శుక్రవార, సోమవారాలు కనుక కలిసి వచ్చినట్లయితే విశేషంగా ఉండబోతుంది. గురుని యొక్క అష్టమ రాశి సంచార కాలంలో కలిగేటటువంటి ఏవైతే దోషాలు ఉంటాయో ఆ దోషాల నివారణ కోసం ఈశ్వరునికి అభిషేకం చేసుకోవటం మరీ మంచిది. ఈశ్వర స్తోత్ర పారాయణాలు కలిసి వస్తూ ఉంటాయి. శని రాజ్యస్థాన సంచార దోష నివారణ కోసం మందపల్లిలో చక్కగా వీలైతే దర్శనం చేసుకోవటం స్వామివారిని, లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఈశ్వర ఆలయాల్లో వెళ్ళి స్వామివారి యొక్క ప్రీతి కోసం రుద్రాభిషేకాలు, మహన్యాసపూర్వకమైనటువంటి అభిషేకాలు, వీలైతే రుద్రహోమాలు జరిపించుకోవటం అవసరము. ఇక కేతుగ్రహం యొక్క జన్మస్థాన వ్యయరాశి సంచార సంబంధమైనటువంటి ఏవైతే జనిత దోషాలు ఉంటాయో వాటి నివారణ కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ప్రీతి కొరకు హోమాలు, అభిషేకాలు, అలాగే దుర్గాస్తోత్ర పారాయణాలు చేసుకోవటం మంచిది. మంగళవారము, శుక్రవార నియమాలు పాటించడం మరీ మంచిది. ఈ వీడియో వెంటనే మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రార్థన. అంతేకాకుండా మా యూట్యూబ్ ఛానల్ దర్శనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.